ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడికొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అలాగే 134వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. తాడికొండ మండలం పొన్నేకాలులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ను శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. విదేశీ విద్య అభ్యసించిన వారితో వర్చువల్ గా మాట్లాడనున్నారు. ఆ తర్వాత P4 కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. కార్యక్రమాన్ని ముగిసిన తర్వాత టీడీపీ నేతలు కార్యకర్తలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. లోకల్ అంశాలపై చర్చించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడికొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ ద్వారా అందిస్తారు. నరసింహ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన ఈ రోజు పొన్నికల్లు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించనున్నారు. అంతేకాకుండా కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ ఓవర్సీస్ అని చెప్పేసి గతంలో 2014-19 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎస్టీలకి ఎవరికైతే ఉన్నాయో విదేశీ విద్య కార్యక్రమం చేపట్టారు. ఆ విదేశీ విద్య కార్యక్రమంతో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారితో వర్చువల్ గా కూడా ఆయన మాట్లాడనున్నారు. ఆ తర్వాత ప్రధానంగా కూడా మనం చెప్పుకుంటే ఎవరైతే ఉన్నారో ఈ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన టీడీపీ నేతలతో కానీ కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు. సంక్షేమ పథకాలు కానీ నియోజకవర్గం అభివృద్ధి కానీ పలు అంశాలపై కూడా ఆయన చర్చించినట్టు మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మొత్తం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా భారీ బహిరంగ సభ కూడా జరగడం నేపథ్యంలోనే ఈ బహిరంగ సభకు వస్తున్నటువంటి వారిని అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించున్నారు. అంతేకాకుండా కూడా సీఎం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏమేం కార్యక్రమాలు చేశారు, ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఏమేమి పెట్టారు, అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడం కానీ వీటన్నింటిని కూడా ఇక్కడ బహిరంగ సభ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ నరసింహ.